ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఆ దేవాది దేవుని సన్నిధిలో సంఘముగా కూడినటువంటి మనమంతా కూడా మరొకసారి దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి మనందరి తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు కలగజేసినటువంటి ఒక ఉన్నతమైన భాగ్యాన్ని మనం దేవుని వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకోవటానికి సిద్ధపడదాం. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని పిల్లలుగా కనబడుతున్నటువంటి మన పూర్వపు స్థితిని మనం ఆలోచిస్తే, మనమంతా ఒకప్పుడు చీకటిలో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినవారు. దేవుణ్ణి ఎరుగని ప్రజలం, లోకమందు దేవుడే లేడు అని మనకు నచ్చిన వాటిని, మనకు తెలిసిన వాటిని పూజిస్తూ ఒక అజ్ఞాన అంధకారములో కొనసాగినటువంటి వారు. అవునా కదా? ఒకసారి మన పూర్వపు స్థితిని గురించి మనం ఆలోచిస్తే ఇది నిజమా కాదంటే నిజమా కాదా? నిజమే. అసలు మనం గత జీవితం గురించి మాట్లాడుకుంటే, క్రీస్తులోనికి రాకమునుపు, ప్రభువును ఎరగకమునుపు మనము కలిగి ఉన్నటువంటి జ్ఞానం గురించి మాట్లాడుకుంటే, మన స్థితి గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మనమే సిగ్గుపడేలా ఉంది. ఒక అజ్ఞానముతో కొనసాగినటువంటి జీవితం. దేన్ని పూజిస్తున్నామో తెలీదు, ఎందుకు పూజిస్తున్నామో తెలీదు, మన ప్రయాణం ఎటు పోతుందో తెలీదు, ఈ భూమి మీద ఎందుకు పుట్టామో కూడా తెలీదు. అలాంటి అజ్ఞానపు దశలో నుండి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి జ్ఞానము కలిగిన స్థితిలోనికి మనం వచ్చాం. ఒక చీకటిలో నుండి, పాపములో నుండి వెలుగులోనికి, పరిశుద్ధతలోనికి, నీతిమంతులమని దేవుని చేత పిలువబడేటటువంటి స్థితికి మనం వచ్చాము అనంటే, ఇది కేవలం దేవుడు మనకు కలగజేసినటువంటి భాగ్యం. దేవుని పిల్లలుగా ఈరోజు బ్రతికేటటువంటి భాగ్యం ఆయన ఇచ్చాడు మనకు. ఆయన కలగజేసినటువంటి ఈ మహోన్నతమైనటువంటి భాగ్యమును గూర్చి మరొకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి, వాక్యములోనికి వెళ్ళి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మనం పొందుకున్నటువంటి భాగ్యము కొరకు నిజానికి మనం నిరీక్షించిన వారము కాదు, మనం వెతికిన వారము కాదు. దేవా మమ్మను పరిశుద్ధులుగా చేయాలి, దేవా నువ్వెక్కడున్నావో నీవు మాకు తెలియాలి, నిజమైన దేవుడవైన నిన్ను మేము తెలుసుకోవాలని మనకు మనంగా ప్రయత్నించినదంటూ ఏమీ లేదు. కానీ పూర్వం బైబిల్లో ఉన్నటువంటి భక్తులు నిజమైనటువంటి దేవుని ప్రజలుగా బ్రతికినటువంటి ప్రజలు మాత్రం వారి జీవితాల్లో
దేవుని యందు భయభక్తులు గలవారై ఇంకా దేవునికి దగ్గర కావటానికి ఈరోజు మనకు కలిగినటువంటి ఈ భాగ్యము కొరకు, ఈ ధన్యత కొరకు, మనకు కలిగినటువంటి సంపూర్ణమైన విమోచన కొరకు వారు నిరీక్షించారు, ప్రార్థించారు, దేవునికి మొరపెట్టారు. ఈరోజు మనం ఏదైతే కలిగి ఉన్నామో ఏమంటే ఇది 1 సంవత్సరం క్రిందటో, ఒక 10 సంవత్సరాల క్రిందటో దేవుడు సంకల్పించి జరిగించినటువంటిది కానే కాదు. మనకు కలిగినటువంటి రక్షణ, మనం ఈరోజు క్రీస్తులో పొందుకున్న ఆనందం, మనం ఈరోజు దేవుని ప్రజలుగా బ్రతికేటటువంటి భాగ్యం, మనము పరిశుద్ధులుగా పిలువబడుతూ నీతిమంతులుగా దేవుని సన్నిధిలో కొనసాగేటటువంటి ఈ ధన్యత, దీని కొరకైనటువంటి సంకల్పము ఇది కొన్ని సంవత్సరాల క్రిందటిదైతే కాదు. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే నిర్ణయించినటువంటి ఒక గొప్ప సంకల్పం. ఆయన రాజ్యము కానీ, ఆ రాజ్యములో నీతి కానీ, ఆ రాజ్యములో పరిశుద్ధత కానీ, ఆయన రాజ్యములోనికి మనమందరం ప్రవేశించటము కానీ, ఆయన రాజ్యములో పరిశుద్ధులుగా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మనం కలిగి ఉండటం కానీ, ఇదంతా కూడా జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు సంకల్పించినటువంటిది, దేవుని సంకల్పం. అందుకే ఈరోజు మనం ఏదైతే పొందుకున్నామో దీని కొరకు మనం వెతకలేదు, దీని కొరకు మనం ఆలోచించలేదు. కానీ భక్తులు దేవుణ్ణి అడిగారు, దేవుణ్ణి ప్రార్థించారు, దేవునికి మొరపెట్టారు. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూడగలిగితే కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు. కృంగిపోవటం అంటే ఒక మనిషి కృంగిపోవటం, దేనిని బట్టి కృంగిపోతాడు? దేనిని బట్టి కృంగిపోతాడు? ఇదిగో మనిషి తనకిష్టమైనటువంటిది కోల్పోయినప్పుడు కృంగిపోతాడు. మనిషి జీవితంలో సమస్య వచ్చినప్పుడు కృంగిపోతాడు. మనిషికి తన హృదయములో భారము అన్నది ఎక్కువైనప్పుడు కూడా ఏమైపోతాడు? కృంగిపోతాడు. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు అంటున్నాడు. అంటే ఆ భక్తుని ప్రాణం ఏమైపోయిందట? ఏమైపోయింది? కృంగిపోయింది. ఈ మాట 42వ కీర్తనలో కూడా రాశాడు. చూడండి, 42వ కీర్తన 5వ వచనం, 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. అంటే మనం 43వ అధ్యాయము 5వ వచనంలో చదువుకున్నటువంటి మాటే మరలా 42వ అధ్యాయము 5వ వచనంలో చదువుకున్నాం. అలాగే 11వ వచనంలో కూడా చూడండి, 42వ అధ్యాయము 11వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. మళ్ళీ అదే మాట ఏమండి? మళ్ళీ అదే మాట, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు. ఎందుకు కృంగిపోయింది? ఎందుకు ఆ భక్తుని ప్రాణం కృంగిపోయింది?
అని అంటే కృంగిపోవటానికి ఇదివరకే కొన్ని కారణాలు చెప్పాను కదా. హృదయంలో భారం ఎక్కువైనప్పుడు, ఏమంటే ఇష్టమైనటువంటిది కోల్పోయినప్పుడు, ఏదైనా తీరని నష్టం జరిగినప్పుడు మనిషి కృంగిపోతాడు. ఇప్పుడు ఇక్కడ భక్తుడు నా ప్రాణమా నీ వేళ నాలో కృంగి ఉన్నావు అనే మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే హృదయ భారం. ఏం జరిగింది? హృదయములో భారం. ఏంటి ఆ భారం? దేనిని బట్టి కృంగిపోవటం? ఏంటి సమస్య? ఏంటి సమస్య? ఒకసారి మనం చూడగలిగితే రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అన్నాడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి. మరణమునకు లోనగు శరీరం, మరణమునకు లోనగు శరీరం. ఏంటి మరణానికి లోనవుతున్న శరీరం? దేని కొరకు మాట్లాడుతున్నాడు? దేని కొరకు మాట్లాడుతున్నాడు? 7వ వచనం చూడండి. 7వ వచనం, కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయను ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలను నా యందు పుట్టించను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అన్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ధర్మశాస్త్రమును గురించి ప్రస్తావిస్తున్నాడు. ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతున్నాడు పైనుండి. ధర్మశాస్త్రమును గురించి మాట్లాడుతూ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ధర్మశాస్త్రము దేవుడిచ్చాడు. ఆ ధర్మశాస్త్రము వలన ఆజ్ఞలు వచ్చాయి. ఆజ్ఞలు ఎప్పుడైతే వచ్చాయో ఆ ఆజ్ఞలు పాటించవలసినటువంటి బాధ్యత మనిషిపై పడింది. ధర్మశాస్త్రము కలిగిన ప్రజలపై పడింది. అయితే ఆ ఆజ్ఞలు పాటించని సమయములో ఆ ధర్మశాస్త్రము కలిగినటువంటి ప్రజలు ఏమయ్యారండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల పాపము వలన వచ్చినదే మరణం. తన శరీరము దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల పాపము చేయటం, ఆ పాపం వలన ఆ శరీరము మరణానికి లోనైపోవటం, మరణము సంభవిస్తుంది. ఇలా ధర్మశాస్త్రము దేవుడు అనుగ్రహించుట ద్వారా ఆ ధర్మశాస్త్రములోని ఆజ్ఞలు పాటించకపోవటం వలన ఒకనాటి ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు పదే పదే మరణానికి లోనైపోయారు. ఏమైపోయారు? మరణానికి లోనైపోయారు. అందుకే అక్కడ అంటున్నాడు ఏమండి 7వ వచనంలో ఏమంటున్నాడు? కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా. ధర్మశాస్త్రము పాపమాయనా అంటే మరలా అలా అనకూడదు. ధర్మశాస్త్రం వచ్చింది కనుకనే పాపం అంటే ఏంటో నాకు తెలిసింది. అయితే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే ఆజ్ఞ మాత్రమే మన ముందు పెడుతుంది. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అవుతుంది. ఆ పాపం వలన మరణం వచ్చేస్తుంది. ధర్మశాస్త్రం నిన్ను బలపరచటం అంటూ ఏమీ ఉండదు. అండ్ ధర్మశాస్త్రం నిన్ను నిలబెట్టడం అంటూ ఏమీ ఉండదు. తర్వాత ధర్మశాస్త్రములో ఉన్నటువంటి మరొక సమస్య ఏంటంటే 10 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రములో అనుకుందాం. అండ్
మోషే గారికి దేవుడు 2 రాతి పలకల మీద రాసి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ఒకటి, అలాగే మోషే గారు విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని రాసుకున్నాడు. ధర్మశాస్త్రం అంటే 2 భాగాలండి. ధర్మశాస్త్రం అంటే మన వాళ్ళు 10 ఆజ్ఞలు అంటుంటారు. కాదు, ధర్మశాస్త్రం 2 భాగాలు. ఒకటి, దేవుడు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. రెండవది, మోషే గారిని దేవుడు పర్వతం మీదకి పిలిచాడు. ఏ పర్వతం? సీనాయి పర్వతం. పర్వతం మీదకి పిలిచాడు. పర్వతం మీదకి వెళ్ళినటువంటి మోషే గారు అక్కడ 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు. ఆ 40 రోజులలో ఇశ్రాయేలీలు కనాను దేశమును స్వతంత్రించుకున్న తర్వాత ఆ దేశములో వారు పాటించవలసినటువంటి విధి రూపకమైన ఆజ్ఞలు మోషే గారికి చెప్పగా మోషే గారు ప్రత్యేకంగా రాసుకున్నాడు. అంటే మోషే గారు రాసుకున్నటువంటి ధర్మశాస్త్రం ఒకటి, తర్వాత 10 ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రం ఇంకొకటి. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే కొంతమంది ఒప్పుకోరు. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ఇదిగో 10 ఆజ్ఞలు కలిపి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది ధర్మశాస్త్రం అని చెప్పాడు కదా. ఇప్పుడు 10 ఆజ్ఞలు కొట్టివేశాడా? ధర్మశాస్త్రం కొట్టివేశాడా? అంటే వ్యభిచారం చేయవచ్చా, దొంగతనం చేయవచ్చా అని మాట్లాడుతుంటారు. ప్రియులారా, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటే విధి రూపకమైనటువంటి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము క్రీస్తు శరీరమునందు కొట్టివేయబడింది. కనుక ధర్మశాస్త్రము అంటే 2, దేవుడిచ్చింది, మోషే గారు రాసుకున్నది. దేవుడు చెప్పగా మోషే గారు రాసుకున్నారు. దేవుడే తన వేలితో 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడు. ఇలా 2 భాగాలుగా ఉంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు 10 ఆజ్ఞల విషయానికి వస్తే 10 ఆజ్ఞలలో మనం చూస్తేనండి, ఈ 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 తప్పిపోయాడు అనుకోండి. 9 పాటించి 1 తప్పిపోయాడు అనుకోండి, ధర్మశాస్త్ర ప్రకారం అతడు నీతిమంతుడా పాపే? నీతిమంతుడా పాపే? పాపే. ఎందుకంటే 10 పాటించగలిగితేనే, 10 ఆజ్ఞలు నెరవేర్చగలిగితేనే నీతిమంతుడు. 10లో 1 తప్పిపోయినా మిగతా 9 విషయంలో కూడా తప్పిపోయినట్టే. అందుకే ధర్మశాస్త్రం వలన ఎవ్వరూ దేవుని ఎదుట నీతిమంతులు కాలేకపోయారు. ఎందుకని? 9 పాటించి 1 తప్పిపోయినా మిగతా వాటన్నిటి విషయంలో నీవు అపరాధివే. ఇంత కఠినంగా ఉండటాన్ని బట్టి నిజంగా వారి జీవితాల్లో ఎవరు ధర్మశాస్త్రము వలన దేవుని ఎదుట నీతిమంతులు కాలేకపోయారు. అలా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు కాలేక దానిలో బంధపడిపోయి చివరికి తమ శరీరాలు కూడా మరణానికి లోనైపోయినటువంటి స్థితిలో వారు ఉండిపోయారు. ఎవరు? ఒకనాడు దేవుని ప్రజలుగా చెప్పబడిన ఇశ్రాయేలీలు. ఏదైతే వారి జీవం కొరకు, వారిని నిలబెట్టడం కొరకు దేవుడిచ్చాడో అదే ధర్మశాస్త్రము వారు మరణించటానికి కారణమైపోయింది అండి. వారు కనాను దేశములో ప్రవేశించి ఆ దేశములో నా ప్రజలుగా, నా పిల్లలుగా వారు బ్రతకాలని దేవుడు ప్రయాణంలో ఉన్నప్పుడే ధర్మశాస్త్రం ఇచ్చాడు. కానీ ఆ ధర్మశాస్త్రం వల్లే చివరికి ప్రజలు ఏమైపోయారు? చచ్చిపోయారు. అండ్ ఆ ధర్మశాస్త్రం వలనే దేవుని ఎదుట నీతిమంతులు కాలేకపోయారు. ఆ ధర్మశాస్త్రం వలనే పదే దేవుని ఎదుట పాపులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అలా ఆ సమస్యను ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ ప్రజలలో
అండి దేవుని మీద ఒక నిరీక్షణ వారు ఉంచారు. దేవుని మీద ఒక నిరీక్షణ. ఏంటి ఆ నిరీక్షణ అంటే, దేవా మాకు విడుదల కావాలి. ఏం కావాలి? మాకు విడుదల కావాలి, మమ్మను విడిపించాలి. ఎందుకంటే మా ప్రాణము కృంగిపోయింది. దేనిని బట్టి కృంగిపోయింది ప్రాణం? దేనిని బట్టి? ఇదివరకు కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనంలో చదువుకున్నాం కదా, నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు. ఎందుకు కృంగిపోయింది ప్రాణం? ఎందుకు? దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రము వలన దేవుని ఎదుట నీతిమంతులు కాలేక వారి పాపాలే వారిని ఏం చేస్తున్నాయి? కృంగదీస్తున్నాయి. అందుకే యేసుక్రీస్తుల వారు వచ్చి ఏమని పిలుస్తాడండి? యేసుక్రీస్తుల వారి పిలుపేంటి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులు. ఏంటా భారం? ఏంటా భారం? పాపం అనే భారం. ఎలా వచ్చింది ఆ పాపం అనే భారం? దేవుని ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటించకపోవటం వలన ఆ పాపం అనే భారం వారి మీద పెరిగిపోయి, ఆ భారం వలన మనిషి ఏమైపోయాడు? కృంగిపోయాడు. అండ్ మీరు ఇప్పుడు బలంగా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడికి పిలిచి మీ మీద ఒక 100 కేజీల బరువు పెట్టామనుకోండి, బరువు లేకముందు ఎలా ఉన్నారో బరువు పెట్టిన తర్వాత కూడా అలాగే ఉంటారా? అలాగే ఉంటే ఇంకొక 50 పెంచుతాం అంతే. తర్వాత చూస్తాం మళ్ళీ. అండ్ భారం ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు ఏమైపోతాం? చిన్నగా ఏమైపోతాం? కృంగిపోతాం, బలహీనపడతాం, ఆ భారాన్ని మోయలేక ఇబ్బంది పడుతూ ఉంటాం. మనిషి పాపం అనే భారం మనిషిని కృంగతీస్తుంది ప్రియులారా. ఏమండి, లోకములో ఉన్నప్పుడు ప్రభువుని ఎరగకముందు అది అనుభవించి ఉంటారు మీరు. పాపం అంటే ఏదో చేయటానికి సుఖంగా ఉంటుంది, మొదట చేసేస్తాం. కానీ తర్వాత ఆ పాపము మన హృదయములో నెమ్మది లేకుండా చేసి, మన జీవితాన్ని అతలాకుతలో చేసి, నిజంగా మనం ఏమైపోతామో, ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితుల్లో సమాధానం లేక, సంతోషం లేక మన జీవితాలను పాడు చేయట్లేదా పాపం? అండి, పాపం చేసే మనిషి చేసేటప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటాడండి. చేసేటప్పుడు మాత్రమే. చేసిన తర్వాత దాని ప్రతిఫలం మనిషిని చాలా కృంగదీస్తుంది. నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఏం చెయ్యాలో అర్థం కాదు. కనుక పాప భారము అన్నటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది, మన జీవితాలను కృంగదీస్తుంది. అందుకే భక్తులు వారి జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని పాటించలేక పాపులై ఆ పాపం వలన కృంగిపోయి దేవుని ఎదుట వారు మొరపెట్టుకున్నారు, తమ ప్రాణంతో చెప్పుకున్నారు. ఏమని? నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు అని చెబుతూ, తన గురించి చెప్పుకుంటూ, తన ప్రాణం గురించి చెప్పుకుంటూ ఆ క్రింది వచనాల్లో ఏమన్నాడు? నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అన్నాడండి. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఏండి, కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 5వ వచనం, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేనికి నిరీక్షణ ఉంచాలి? దేనికి ఎదురు చూడాలి? దేనికి దేవుని వైపు చూడాలి అంటే, భక్తుడు పైన ఒక ప్రార్థన చేశాడు, దేవుణ్ణి ఒకటి అడిగాడు. ఏమడిగాడు? అదే 43వ అధ్యాయము 3వ వచనం చూడండి. 3వ వచనం, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అని అడిగాడండి. అండి, నీ వెలుగును నీ సత్యమును నీవు బయలుదేరజేయము అని పరలోకపు తండ్రిని అడిగి తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? ఏమండి, దేవుణ్ణైతే దేవా నీ వెలుగును తర్వాత నీ సత్యమును బయలుదేరజేయము అని అడిగాడు.
ఇలా దేవుణ్ణి అడిగి తర్వాత తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోతావు? ఇదిగో నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఏమంటే కృంగిపోయిన తర్వాత ఇక తొందర ఉంటుంది, చావాలో బ్రతకలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, తొందరపాటు ఉంటుంది. కనుక తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు అని అంటూ దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని కొరకు ఎదురు చూడు. ఆయనను ఒకటి అడిగాడు. ఏమడిగాడంటే నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము అని అడిగాడు. దేవుడు తన వెలుగును తన సత్యమును బయలుదేరజేస్తే కలిగేటటువంటి మేలేంటో ఎరిగిన వాడై ఈ భక్తుడు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచు, కాస్త ఓపిక పట్టు అండ్ ఓపిక పట్టు, నీలో నీవు కృంగిపోకు, తొందరపడకు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు తన వెలుగును తన సత్యమును బయలుదేరజేస్తే దాని వలన ఒక గొప్ప మేలు కలుగుతుంది, విడుదల కలుగుతుంది. ఏంటా మేలు, ఏంటా విడుదల అంటే క్రింద 3వ వచనంలోనే చెప్తున్నాడు చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము, అవి నాకు త్రోవ చూపును. అవి నాకు త్రోవ చూపును అంటే దేవుడు పంపే వెలుగు, దేవుడు పంపే సత్యము ఏం చేస్తుందట? భక్తునికి త్రోవ చూపుతుంది. తర్వాత క్రింద అంటున్నాడు, అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అంటే ఆ వెలుగు ఆ సత్యము ఏం చేస్తుందట? త్రోవ చూపటమే కాకుండా దేవుని పరిశుద్ధ పర్వతమునకు, దేవుని నివాస స్థలమునకు ఈ భక్తుణ్ణి తోడుకొని పోవటం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా 4వ వచనంలో ఏం చెప్తున్నాడు? అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఏమండి, దేవుడు వెలుగును పంపితే, సత్యమును పంపితే ఆ వెలుగు సత్యము కలగజేసేటటువంటి గొప్ప భాగ్యమును గూర్చి, విడుదలను గూర్చి భక్తుడు పై వచనాల్లో రాస్తాడు. దేవా నీ వెలుగును పంపయ్యా, నీ సత్యాన్ని పంపయ్యా, ఆ వెలుగే నాకు దారి చూపుతుంది, ఆ వెలుగే నీ సన్నిధికి నన్ను చేరుస్తుంది. ఆ వెలుగు ద్వారా, ఆ సత్యము ద్వారా నీ సన్నిధికి, నీ పరిశుద్ధ పర్వతమునకు చేరినటువంటి నేను నీ బలిపీఠము యొద్ద నేను ఆనందిస్తాను, నేను సంతోషిస్తాను. తర్వాత నేను సితార పట్టుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని చెప్పి దేవుణ్ణి ప్రార్థించి, దేవుణ్ణి అడిగి పై వచనాల్లో, క్రింది వచనంలో తన ప్రాణంతో చెప్పుకున్నాడు. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నీవేళ నాలో తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఎందుకంటే దేవుడు నేను అడిగినది ఆయన నెరవేరుస్తాడు అని తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఓకే, ఇప్పుడు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకున్నటువంటి మాటల ప్రకారం, భక్తుడు పరలోకపు తండ్రితో మొరపెట్టిన ప్రకారం, మరి దేవుడు తన వెలుగును తన సత్యమును బయలుదేరజేశాడా? ఆ వెలుగు ద్వారా, ఆ సత్యము ద్వారా ఆయన త్రోవ చూపాడా? ఆ వెలుగు ద్వారా, ఆ సత్యము ద్వారా ఏమంటే తన ప్రజలను తన పరిశుద్ధ పర్వతమునకు ఆయన తోడుకొని వచ్చాడా? ఆయనను ఆరాధించేటటువంటి ధన్యతను ఇచ్చాడా అన్నది మనం ఆలోచించగలిగితే, మరి దేవుడు తన వెలుగును తన సత్యమును బయలుదేరజేశాడో లేదో ఒకసారి మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం.
38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలో నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తుల వారు శిష్యులను తొందర పెడుతున్నాడు. ఏమంటే పెందలకడనే వారిని నిద్రలేపి ఏమంటే వారితో ఆయన అంటున్నాడు ఏమని? అరణ్య ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. తర్వాత సీమోను పేతురు ఆయన శిష్యులు ఆయనను వెతుకుచు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినటువంటి వారితో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఇతర సమీప గ్రామాలలో నేను ప్రకటించున్నట్లు వెలుదము రండి. నేను ప్రకటించటానికి ఇదిగో నేను వచ్చాను, కాబట్టి నాతో కూడా మీరు కూడా రండి అని చెప్పి వారిని పిలుస్తూ ఆయన ఏమంటున్నాడంటే, నేను ప్రకటించటానికే బయలుదేరి వచ్చాను, ప్రకటించటానికి వచ్చాను, చెప్పటానికి వచ్చాను, మాట్లాడటానికి వచ్చాను అన్నాడు. నేను బయలుదేరి వచ్చి తిని అన్నాడు. ఎవరైనా ఎవరండి ఈ మాటలు అంటున్నది? ఎవరు? యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు అంటే యేసుక్రీస్తుల వారు బయలుదేరి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రకటించటానికి వచ్చాడు. వచ్చిన ఈయన ఎవరు అని మనం చూస్తే యోహాను సువార్తలో ఈయనను గూర్చి రాయబడినటువంటి మాట, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును అన్నాడు. చూడండి, నేను లోకమునకు వెలుగును, నేను వెలుగును అని చెప్పాడు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. నిజమైన వెలుగు లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి ఏం చేస్తుంది? వెలిగిస్తూ ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు తనను గూర్చి తాను ఏం చెప్పుకున్నాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పుకున్నాడు. ఇప్పుడు వెలుగై ఉన్న యేసుక్రీస్తుల వారు బయలుదేరి వచ్చాడు. ఎవరు పంపారు ఆయనను? ఎవరు పంపారండి? పరలోకమందున్న తండ్రి. అందుకే మనందరికీ తెలిసిన మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించాడు. యేసుక్రీస్తుల వారు కూడా అనేక సందర్భాల్లో చెప్పుకున్నాడు, పరలోకపు తండ్రి నన్ను పంపాడు, నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చి తిని అని చెప్పుకున్నాడు. ఇప్పుడు కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనంలో భక్తుడు ఏమని ప్రార్థించాడు? తండ్రికి ఏమని ప్రార్థించాడు? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము అన్నాడు. అక్కడ భక్తుడు ప్రార్థించగా ఆ భక్తుని ప్రార్థన నెరవేరినట్టుగా మనకు కనబడుతుందా లేదండి? అండి, దేవుణ్ణి ప్రార్థించినటువంటి ఆ భక్తుని యొక్క ప్రార్థన ఫలం మనకు కనబడుతుంది. అంటే దేవుడు నిజంగా తన వెలుగును ఈ లోకానికి బయలుదేరజేశాడు. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు.
అలాగే ఇక సత్యము అన్నాడు, నీ వెలుగును, తర్వాత సత్యమును అన్నాడు. సత్యము యేసుక్రీస్తుల వారే చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ మాటలో యేసుక్రీస్తుల వారు తనను గురించి ఏం చెప్పుకున్నాడు? నేనే సత్యమును అని చెప్పుకున్నాడు. మరొక చోట అన్నాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు పుట్టి తిని అన్నాడు. అంటే కీర్తనల గ్రంథం 43వ అధ్యాయం 3వ వచనములో భక్తుడు చేసినటువంటి ప్రార్థన మేరకు దేవుడు తన వెలుగును, తన సత్యమును బయలుదేరజేశాడు. ఆ సత్యము, ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు వచ్చారు. వచ్చిన ఆయన ఏం చేశాడు అంటే త్రోవను చూపాడు. ఏం చేశాడు? త్రోవను చూపాడు. అంటే ఆయనే ఒక త్రోవయ్యాడు, తెలుసు కదా. ఆయనే అన్నాడు, నేనే మార్గమును, నేను త్రోవను. ఇదిగో ఆ పరలోకపు తండ్రిని చేరటానికి, మీరు మీ పాపములో నుండి విడిపింపబడటానికి, మీరు బ్రతకటానికి నేను త్రోవను, నేను సత్యమును అని చెప్పుకున్నాడు. అలా యేసుక్రీస్తుల వారు త్రోవ చూపించాడు. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. అలా నడిపించటానికి సత్యముగా వెలుగుగా వచ్చినటువంటి యేసుక్రీస్తుల వారండి నిజంగా సిలువలో తన ప్రాణమును పెట్టాడు. తన శరీరాన్ని సిలువ మరణానికి అప్పగించాడు. అక్కడ నలగొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. తన సొగసు స్వరూపమంతటిని ఆయన కోల్పోయాడు. అలా తన ప్రాణం పెట్టి, తన రక్తం కార్చి, ఆ సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున సమాధి నుండి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రము వలన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారిని విడిపించి వారికి జీవాన్ని ప్రసాదించాడు, జీవాన్ని అనుగ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఎక్కడికి నడిపించాడండి? అక్కడ భక్తుడు ఆ 43వ కీర్తనలో ఏం కోరుకున్నాడు? అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును మమ్మను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. ఏవి? సత్యము, వెలుగు. దేవా, నీ పరిశుద్ధ స్థలమునకు, నీ నివాస స్థలమునకు మమ్మను తోడుకొని వస్తాయి అన్నాడు. ఆ సత్యము, వెలుగు యేసుక్రీస్తు అయినప్పుడు యేసుక్రీస్తు అండి పాపము నుండి విమోచించి, ధర్మశాస్త్రపు చెర నుండి విడిపించి తన ప్రజలను ఎక్కడికి చేర్చాడో తెలుసా? ఎక్కడికి చేర్చాడండి? దేవుని యొద్దకు, పరిశుద్ధ పర్వతం మీదికి, దేవుని ప్రజలుగా దేవుణ్ణి ఆరాధించుటకు, దేవుని సన్నిధికి తన ప్రజలను చేర్చాడు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక చక్కటి మాట రాశాడు. దేవుని పిల్లలైన వారు, క్రీస్తునందు విమోచింపబడిన వారు, క్రీస్తు యేసు ద్వారా రక్షింపబడిన వారు ఎక్కడికి వచ్చారు అన్నటువంటిది రాశాడు. ఒకసారి మనం చూడగలిగితే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల దూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసుక్రీస్తునొద్దకును, హెబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు.
మీరు వచ్చారు. ఎవరొచ్చారు? ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు? క్రీస్తు యేసు ద్వారా విమోచింపబడిన వారు, రక్షింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి రాస్తున్నాడు. వారు ఎక్కడికి వచ్చారట? ఈ మాటల్లో ఒక మాట రాశాడు, ఇప్పుడైతే సియోనును కొండకును అన్నాడు. కొండకు వచ్చేసారు, సియోను కొండకు వచ్చేసారు. అక్కడ కీర్తనకారుడు ఏమని ప్రార్థించాడు? నీ పరిశుద్ధ పర్వతమునకును, తర్వాత నీ నివాస స్థలమునకును అవి చేర్చును. నీ సత్యము, నీ వెలుగు నన్ను అక్కడికి చేరుస్తాయి అన్నాడు. నిజంగా వెలుగైన యేసుక్రీస్తుల వారు, సత్యమైన యేసుక్రీస్తుల వారు ఒక పాపిని విమోచించి పరిశుద్ధపరిచి దేవుని పరిశుద్ధ పర్వతం మీదికి చేర్చాడు. దేవుని పరిశుద్ధ పట్టణం మీదకి చేర్చాడు, పట్టణంలోనికి చేర్చాడు, దేవుని సన్నిధికి చేర్చాడు. అందుకే గతంలో మీకా గ్రంథంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రవచనం రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధ పర్వతమును గూర్చినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనం యెషయా గ్రంథం 2వ అధ్యాయములో కూడా ఉంటుంది. మీకా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అంత్య దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దేనిలోనికండి? యెహోవా మందిర పర్వతం మీదికి. యెహోవా మందిర పర్వతం అంటే సంఘము, దేవాలయము, దేవుని రాజ్యము, గొర్రెపిల్ల యొక్క భార్య, పరలోక పట్టణము, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇవన్నీ ఒకటే. ఏంటి ఇక్కడ ప్రవచనం చెప్పాడు, అంత్య దినములలో జరుగుతుంది. ఏం జరుగుతుంది? యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ప్రవాహం వచ్చినట్లు ఏమవుతారట? జనులందరూ దానిలోనికి వత్తురు. నిజంగా పెంతెకోస్తు పండుగ దినాన సువార్త ప్రకటించటం ఆరంభమైతే ఆ రోజున 3,000 మంది వచ్చారు. ప్రవాహం వచ్చినట్టు వచ్చారు. ఇక అప్పటి నుండి చూడండి, వస్తూనే ఉన్నారు. వచ్చినటువంటి వారందరూ కూడా దేవుని సన్నిధికి, దేవుని పర్వతం మీదకి వచ్చి వారే దేవుని పర్వతముగా, దేవుని మందిరముగా స్థాపించబడ్డారు. అంటే కీర్తనకారుడు దేవునికి ప్రార్థించినటువంటి ప్రార్థన ఏమైపోయిందండి? ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి సంపూర్ణంగా నెరవేరింది. అంటే భక్తులు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై కృంగిపోయి ఆ విమోచన కొరకు, ధర్మశాస్త్రము నుండి విడుదల కొరకు, తమ పాపము నుండి విడుదల కొరకు వారు దేవుణ్ణి మొరపెట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచితే వారి మొరను ఆలకించినటువంటి దేవుడు వారిని విడిపించటానికి, రక్షించటానికి యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తును పంపి ఆయన ద్వారా, ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా వారిని విమోచించి, విడిపించి, వారికి విశ్రాంతిని, నెమ్మదినిచ్చి తన పరిశుద్ధ పర్వతమునకు, తన సన్నిధికి వారిని చేర్చి ఆయనను స్తుతించి ఆరాధించేటటువంటి ధన్యత తన ప్రజలకిచ్చాడు. అందుకే ఆయన సన్నిధికి చేరినటువంటి ఆయన ప్రజలు ఏం చేస్తున్నారు అన్నటువంటిది ఒకసారి ప్రకటన గ్రంథంలో మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 15వ వచనం. అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబవళ్ళు ఆయన ఆలయములో
ఆయనను సేవించుచున్నారు అన్నాడు. చూడండి అండ్ ఆయన సన్నిధికి చేరినటువంటి ఆయన ప్రజలు ఏం చేస్తున్నారట? ఏం చేస్తున్నారు? ఆయనను సేవించుచున్నారు అన్నాడు. తర్వాత మనం చూస్తే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేస్తూ ఉన్నారట. అండ్ ఆయన ముఖదర్శనం చేస్తున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నారు. ఆయన వారితో ఉన్నాడు, వారు ఆయనతో ఉన్నారు. అందుకే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పగా వింటిని. మొదటి సంగతులు అంటే ధర్మశాస్త్రమైనదంతా కూడా ఏమైపోయింది? గతించిపోయింది. విడుదల కలిగింది. క్రీస్తునొద్దకు చేరారు, ఆయన సన్నిధికి చేరారు, ఆయన ముఖదర్శనం చేస్తూ ఉన్నారు, ఆయన యందు ఆనందిస్తున్నారు, ఆయనను ఆరాధిస్తున్నారు. ఇది నిజంగా భక్తుల ప్రార్థన ఫలితం. అండ్ భక్తుల ప్రార్థన ఫలితం. భక్తులు ప్రార్థించారు, దేవుణ్ణి వేడుకున్నారు, దేవుని యందు నిరీక్షణ ఉంచారు. వారి నిరీక్షణ ఫలించింది, నెరవేరింది. ఒక్కసారి మరలా 43వ కీర్తనలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. 3వ వచనం నుండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. ఏమండి, ఇప్పుడు అర్థమవుతున్నాయి కదా ఈ మాటలు? ఏమండి, భక్తుడు ఇక్కడ అడుగుతున్నాడు. ఇదివరకు అడిగిన ఈ మాటలన్నీ కూడా, దేవునికి ప్రార్థించినవి ఇవన్నీ కూడా నెరవేరినట్టుగా ఇదివరకు మనం చూసాం. ఇప్పుడు ఇక్కడ చదువుతున్న మాటలను బట్టి మీకు విషయం అర్థమైపోవాలి. ఇక నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. దేవుని ప్రార్థించాడు, బయలుదేరజేశాడా? దేవుడు పంపాడా? ఎవరిని పంపాడు? ఎవరిని పంపాడమ్మా? యేసుక్రీస్తుల వారిని. యేసుక్రీస్తుల వారు ఏమై ఉన్నారు? వెలుగు, అలాగే సత్యం. వచ్చాడు. తర్వాత వచ్చిన ఆయన అవి నాకు త్రోవ చూపును అన్నాడు. యేసుక్రీస్తుల వారు త్రోవ చూపడా లేదా? చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడా లేదా? ఏమండి, ఆయనే త్రోవయ్యి పరలోకానికి మార్గమై వారిని చీకటిలో నుండి విడిపించి పరలోకపు మార్గములోనికి నడిపించాడు. తర్వాత క్రింది వచనములో చూస్తే అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అవి అనగా సత్యము, వెలుగు. యేసుక్రీస్తుల వారు తన ప్రజలను ధర్మశాస్త్రపు చెర నుండి విడిపించి రక్షించి దేవుని పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చాడు. దేవుని సన్నిధికి నడిపించాడు. తన యందు విశ్వాసం ఉంచిన ప్రజలకు దేవుని సన్నిధిలో నివసించే భాగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత క్రింది వచనంలో చూస్తే అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును అన్నాడు. నిజంగా ప్రకటన గ్రంథంలో చూస్తే ఆయన సన్నిధికి చేరినటువంటి ఆ ప్రజలు ఆయన ముఖ దర్శనము చేయుచు ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తారు, ఆయనను ఆరాధిస్తారు అనే మాటలు అక్కడ కనబడుతున్నాయి. అందుకే ఈ మాటలన్నీ చెప్పుకుంటూ క్రిందేమన్నాడు? 5వ వచనం, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు,
దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించేదను. భక్తులు నిరీక్షణ ఉంచారు, తమ ప్రాణంతో చెప్పుకున్నారు, పోకు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు తన వెలుగును సత్యమును పంపుతాడు, ఆయన విమోచించి ఆయన సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పుకున్నారు. చెప్పుకున్నట్టుగానే, వారు నిరీక్షించినట్టుగానే నెరవేరిందా నెరవేరలేదా? నెరవేరిందా లేదండి? ఏమండి, ఇక్కడ కీర్తనాకారుని యొక్క ప్రార్థన, అతడు మొరపెట్టినది, అతడు నిరీక్షించినది నెరవేరినట్టుగా ఇదివరకే మనం బైబిల్లో చూసాం. నెరవేరింది. ఓకే, వారు ప్రార్థించారు, నిరీక్షించారు, నెరవేరింది. ఇప్పుడు మన యొద్దకు వద్దాం. మన జీవితాల్లో మనం ప్రార్థించామండి? ప్రార్థించామా? అసలు మనకు మునుపు దేవుడు అంటేనే తెలీదు. మనం అన్నామా, దేవా నీ సత్యమును నీ వెలుగును బయలుదేర చేయము అని మొరపెట్టామా? మొరపెట్టామండి? మొరపెట్టారు ఎవరైనా? లేదు, అలా మొరపెట్టలేదు. నీ పరిశుద్ధ పర్వతమునకు నన్ను చేర్చుము, దేవా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించే ధన్యత నాకు దయచేయము అని మొరపెట్టామా? లేదు. మనకు నిరీక్షణ లేదు, మనం దేవుణ్ణి ప్రార్థించలేదు, దేవుని వైపు చూడలేదు, దేవుణ్ణి అడగలేదు. కానీ ప్రియులారా, ఈరోజు మనమంతా ఎక్కడున్నాం? మనమంతా ఎక్కడున్నాం? ఒకనాడు ప్రార్థించిన భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు, ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసి క్రీస్తునందు విశ్వాసం ఉంచి, ఏమండి, ఎన్నో ప్రభు కొరకు వారు త్యాగం చేసి వారు సంపాదించుకున్నటువంటి రాజ్యము, వారు నివసిస్తున్నటువంటి స్థలం ఏదైతే ఉందో ఆ స్థలములో, ఆ రాజ్యములో ప్రవేశించిన వారమై, ఆ రాజ్యమునకు హక్కు కలిగిన వారమై ఈరోజు మనం ఉన్నాం. మనం ప్రార్థించిన వారం కాదు, వెతికిన వారం కాదు, మొరపెట్టిన వారం కాదు. కానీ ఎక్కడున్నాం మనం? ఎక్కడున్నామండి? మనం ఇల్లు కట్టలేదు, పునాది వేయలేదు, పునాది వేసేటప్పుడు మనం లేము, మనం చూసింది లేదు. ఎలా జరిగిందో ఒక అద్భుతం. దేవుడు ఒక అద్భుతమైన ఇల్లు కట్టాడు, కట్టి ఇంట్లోకి మనల్ని పిలిచాడు. ఇప్పుడు వచ్చి ఎక్కడున్నామండి మనం? ఎక్కడున్నాం? మందిరంలో ఉన్నామంటారా? ఎండగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఫ్యాన్లు సరిగ్గా ఆడటం లేదు, అయినా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడికే వచ్చామనుకుంటున్నారు మీరు? ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ఎక్కడ కాదండి మనం ఉన్నది. మనం ఆత్మ సంబంధమైన ఆలోచనలోనికి, జ్ఞానంలోనికి వెళితే మనమంతా ఎక్కడికి చేరామండి? యేసు క్రీస్తును నీ రక్షకునిగా, నీ ప్రభువుగా నీవు నమ్మిన నాడు, నీ పాపము నుండి విడిపింపబడిన నాడు, నీ ఆత్మను రక్షించుకోవటానికి ఆయన యొద్దకు వచ్చిన నాడు నువ్వు ఎక్కడికి చేరిపోయావో తెలుసా? ఎక్కడికి చేరిపోయావు? పాత నిబంధన, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులు నివసించేటటువంటి ఆ పరిశుద్ధ పట్టణములోనికి నీవు ప్రవేశించావు. ఆ దేవునితో, ఆ సృష్టికర్తతో నువ్వు చేరి ఆయనను ఆరాధించేటటువంటి ధన్యత నీకు కలిగింది. నిజంగా మనం వెతికిన వారమా చెప్పండి? వెతకలేదండి. అసలు దేవుని వాక్యమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. దేవుని ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎక్కడో మన పనుల్లో, మన సొంత కార్యక్రమాల్లో ఉంటే ఆ ప్రభు పిలుపు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్న ఆ పిలుపు మన చెవిన పడింది. ఆ సువార్త మనల్ని పిలిచింది. మన పనుల్లో మనం ఉన్నాం, మన ఆలోచనలతో మనం ఉన్నాం, మన పాప భారాన్ని మోసుకుంటూ మనలో మనం కృంగిపోతూ ఎటు పోతున్నామో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉంటే దేవుని ప్రేమే కదా మన దగ్గరకు వచ్చింది, దేవుని వాక్యమే కదా మన దగ్గరకు వచ్చింది, ఆ ప్రేమే కదా మనల్ని పిలిచి తన హక్కున చేర్చుకున్నది. నిజంగానండి బైబిల్లో ఉన్న భక్తుల కంటే మనం ధన్యులం. ఏమండి? మనం ధన్యులం.
ఎంత గొప్ప ధన్యత చూడండి, ఎంత గొప్ప ధన్యత. కష్టపడిన వారు, ప్రాణం పెట్టిన వారు, ప్రాణాలు కోల్పోయిన వారు, తమకున్నవన్నీ కూడా త్యాగం చేసిన వారు వారైతే ఏమీ చేయకుండా, ఏమీ లేకుండా ఏమండి ఉచితంగా దేవుని కృప ద్వారా పిలువబడి ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించేటటువంటి భాగ్యాన్ని పొందుకున్న వారమే మనమంతా. మరింత గొప్ప ధన్యతను మనకిచ్చినప్పుడు మనం ఏం చేయాలి ప్రియులారా? ఏం చేయాలి అండి? ఇంత గొప్ప ఆనందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన రాజ్యములో మనకు అనుగ్రహించినటువంటి దేవుని కొరకు మనం ఏం చేయాలి? ఈరోజు పాపము లేదు. పాపము క్రీస్తు యేసును నమ్మిన నాడే ప్రభు తీసేశాడు. ఈరోజు మనం ఎవరమో తెలుసా? ఎవరమండి మనం? పరిశుద్ధులం, నీతిమంతులం. ఏమండి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి రాకముందు వినబడుతున్న మాట ఏంటో తెలుసా? ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఇప్పుడు అనగలమా మాట? ఇప్పుడు అంటారా మాట? అనటానికి లేదు. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్రైస్తవులమైన మనం పరిశుద్ధులం, నీతిమంతులం, క్రీస్తు రక్తము చేత విమోచించబడిన వారం. ఏమండి ఈ భాగ్యం ఎలా కలిగింది? కేవలం నమ్మటాన్ని బట్టే కదా. వెండి ఇచ్చావా, బంగారం ఇచ్చావా, నీ ధనాన్ని ఇచ్చావా, నీ ఆస్తిని ఇచ్చావా? చెప్పండి. నువ్వు పాపము నుండి విడిపింపబడటానికి ఏమిచ్చావు నువ్వు ప్రభువుకు? ఏమి ఇవ్వలేదే. ఆయనే తన ఉచితమైన కృపచేత నిన్ను విమోచించాడే, నిన్ను ప్రేమించి రక్షించాడే. ఇలా ఉచితంగా నిన్ను ప్రేమించి రక్షించి పరిశుద్ధునిగా చేసి ఈరోజు నేను పరిశుద్ధుడను, హృదయములో పాప భారము లేదు, కృంగిపోవలసిన పని లేదు. అలాగే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా నా దేవుడు నాకున్నాడనే ధైర్యం ఈరోజు నా హృదయంలో ఉంది. ఒక నిరీక్షణ ఉంది. ఇంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప ధైర్యము, పరిశుద్ధత, నీతి మనకిచ్చినటువంటి ప్రభువుకు మనం ఏమిస్తున్నాం? ఏమి ఇవ్వగలుగుతున్నాం? ఆ ప్రభువు కొరకు ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి పరీక్షించుకోండి ప్రియులారా. ఏమన్నా చేస్తున్నామా? ఏమండి ప్రభు కొరకు ఏదైనా ఇస్తున్నామా? ఇదిగో ప్రభు కొరకు ఇది చెయ్యండి అంటే చేయటానికి కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి. ఏమండి నీ కష్టార్జితాన్ని ఇచ్చి సహకరించగలుగుతున్నావు? ఈరోజు సహకరించగలుగుతున్నావు? ప్రభు పరిచర్య కొరకు ఇవ్వండి, ప్రభు పరిచర్య కొరకు ఇవ్వండి అంటే ఎప్పుడు మన కష్టాలు, మన సమస్యలు, మన ఇబ్బందులు ముందు పెడుతున్నావు. తన ప్రాణమే ఇచ్చాడండి ప్రభు, తన ప్రాణమే ఇచ్చాడు మన కొరకు. మనం ఈరోజు మనం సంపాదించిన దాంట్లో నుండి మన అవసరాలు కాస్త పక్కన పెట్టి ప్రభువు కొరకు ఇవ్వటం అనేది పెద్ద పనేమీ కాదు. ఈరోజు ఒక 2 గంటల సమయాన్ని ప్రభువుకి ఇవ్వలేకపోతున్నాం. 2 గంటల సమయం, 8 గంటలకు ఆరాధన ప్రారంభం, 10 గంటలకు ముగింపు, 2 గంటలు ప్రభు సన్నిధిలో గడపటానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం. 8:30కు వచ్చేవారు కొంతమంది, 9కి వచ్చేవారు కొంతమంది, ముగింపులో వచ్చి వందనాలు పెట్టేవారు మరి కొంతమంది. మనకే ఎదురవుతారు ముగింపులో. అండి నీ కొరకు సర్వస్వాన్ని త్యాగం చేసిన ప్రభువుకు చేస్తున్నది ఏంటి చెప్పండి? ఏం చేస్తున్నావు? ఒక 2 గంటలు నీ ఇంటి నుండి బయలుదేరి ఇక్కడికి రావటమే, ప్రభు సన్నిధిలో గడపటమే గొప్పగా ప్రభు కొరకు ఏదో చేశాను అనుకుంటున్నావా? ఈరోజు మనం చేసేది ఏదైనా కానీ, మనం మన ఆస్తులు ఇచ్చిన, మన ప్రాణం ఇచ్చిన ప్రభువు మన కొరకు చేసిన దాంట్లో మనం కొంత కూడా ఆయన రుణాన్ని తీర్చగలిగింది ఏమీ లేదు ప్రియులారా. నిజంగా దేవునికి చాలా రుణపడి ఉన్నాం మన జీవితాల్లో. మనం అనుకుంటున్నాం నెలకు ఒక 1000 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాం, లేదా ఒక మీటింగ్ పెట్టేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాం, లేదా మన స్వరం విప్పి, మన నోరు విప్పి దేవునికి కృతజ్ఞతలు చెప్పేసి ఆయన రుణాన్ని తీర్చుకుంటున్నాం అని అనుకుంటున్నాము. కానీ ప్రియులారా, మనం చేసేది దేవుని ఎదుట దేవునికి చాలా చిన్నది, చాలా తక్కువ. ఆయన ఎంత ప్రేమించాడు, ఎంత కృప చూపించాడు. ఒక్కసారి మీ మనస్సులో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి.
నిజంగా ఒక నిజమైనటువంటి క్రైస్తవుడైతే ఈ మాటలు విని చలించిపోతాడండి. ఎందుకంటే ప్రభువు చేసినది ఆలోచిస్తే ఆ ప్రభు కొరకు మనం చేస్తున్నది చాలా చాలా తక్కువ ప్రియులారా. ఇంకా చెయ్యాలి, ఇంకా బ్రతకాలి, ప్రభు కొరకు ఇవ్వాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఆయన ఇచ్చినటువంటి భాగ్యాన్ని మనం పోగొట్టుకునే వారము కాకూడదు. కనుక ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు ఇచ్చిన ధన్యత ఎంత గొప్పది, మీకు ఇచ్చిన భాగ్యం ఎంత గొప్పది. ప్రభు కొరకు మీరు ఏం చేస్తున్నారు, ఏమిస్తున్నారు, ఎంత చేస్తున్నారు? ఆయన ప్రేమ ముందు మీరు చేసేది ఎంత, మీ కష్టం ఎంత? ఒకసారి పరీక్షించుకొని ప్రభు రుణాన్ని మన జీవితంలో కొంతైనా తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభు కొరకు బ్రతికి, ప్రభు కొరకు ఇచ్చి, ప్రభు కొరకు వచ్చి, ప్రభు పరిచర్యలో ఉండి, ప్రభు చేసినటువంటి కొంతైనా ఆయన రుణాన్ని తీర్చుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి.